గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి విచ్చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ యూత్ అంటేనే ఎనర్జీ అని, అలాంటి యువత భవిష్యత్తును 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో సర్వనాశనం అయిందని అన్నారు. జగన్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, రాష్ట్రంలో ఎక్కడ ఉపాధి లేక యువత ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. గత 5 ఏళ్లుగా యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. మరో 2 నెలల్లో టీడీపీ అధికారంలోకి రాగానే అందరి భవిష్యత్తుకు దారి చూపించే బాధ్యత తనదేనన్నారు. ఎన్నికల సమరానికి సమయం చాలా తక్కువగా ఉందని, టీడీపీ అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ 24 గంటలు అందరం కలిసి శ్రమిద్దామని యువతకు గల్లా మాధవి పిలుపునిచ్చారు. యూత్ అంటేనే ఎనర్జీ, యూత్ అంటేనే పవర్. ఒక నాయకుడికి విజన్ ఎంత ముఖ్యమో, ఆ నాయకత్వాన్ని నడిపించడానికి పవర్, ఎనర్జీ అంతకంటే ముఖ్యం. అది కేవలం యువతలో మాత్రమే ఉంటుంది. అందుకే యువ నాయకులు చాలా ముఖ్యం. ఇలా వేదిక మీద ఇంతమంది యువ నాయకుల్ని చూస్తున్నాను, చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ రంగం వారైనా బాగా నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం యువత, అది కేవలం విద్యారంగం మాత్రమే. ఫీజు రియంబర్స్మెంట్ లేవు, చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు, ఎటు వెళ్లాలో తెలియని ఒక అగమ్య గోచరం. చదువుకున్నారు, అమెరికాలు వెళ్ళాలి, ఉన్నత చదువులకి వెళ్ళడానికి నిధులు లేవు, ఏం చెయ్యాలో తెలీదు. ఇంత పవర్, ఇంత ఎనర్జీ ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో అలా నిస్తేజమైపోయి నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి. ఇందాక సార్ అన్నట్టు ప్రభుత్వాల్ని పైకి తీసుకురావాలన్నా, కూల్చాలన్నా యువతే. కాబట్టి మీరంతా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు బాగా అర్థమైపోయింది. అయితే మీ స్నేహితులకి, మీరు ఉంటున్న చుట్టుపక్కల సమాజానికి దీన్ని తెలియపరచడం, వారికి అర్థమయ్యేలాగా చెప్పడం కూడా మీ బాధ్యతే. మన మనసుల్లో ఒక విషయం గురించి ఎంత లోతైన అవగాహన ఉంటే దాన్ని మనం పక్కన వారికి చెప్పగలుగుతాం. ఒక విషయం మీద మనకెంత ప్రేమ ఉంటే దాన్ని పక్కన వారిని మార్పు తెచ్చేలాగా మనం మాట్లాడగలుగుతాం. మనసులో దృఢంగా నిశ్చయించుకోండి, సరైన నాయకుడినే ఎంచుకోవాలని సంకల్పించండి. అన్ని విషయాల్లో యువతిని ప్రోత్సహించే విషయంలో ఈ కూటమి అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంది. యువతని ప్రోత్సహించే దిశగా ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలని ఈ స్కీమ్లో వాళ్ళు ఇమిడ్చారు. కాబట్టి మీరే లక్ష్యంగా, యువత సంక్షేమమే ధ్యేయంగా వారి ప్రతి పథకాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెత్తించాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరందరూ నడుం బిగించండి. సమయం తక్కువ ఉంది తమ్ముళ్ళు. 24/7 50 days to go. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిద్ర గురించి ఆలోచించకండి, అన్నం గురించి ఆలోచించకండి, ఒకటి ఆలోచించండి. సూపర్ సూపర్ సూపర్. ఇదే ఆశయంతో, ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళని మన వైపుకు లాక్కొచ్చేయండి. వెరీ గుడ్. ఇప్పటిదాకా నేను మీకు ఎవరో పరిచయం చేస్తేనే తెలుసు. ఇక మీదట నన్ను మీరు గెలిపిస్తే పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేని మీ అక్కగా మీ ముందుంటాను. మీకోసమే వచ్చాను. సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించాం, విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం, హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి వైద్యాన్ని అందించాం. అయితే ఈరోజు మీ అందరి కోసం ఏదైనా చేయాలని ఈరోజు ఇలా వచ్చాను. ఖచ్చితంగా మీకోసం ఏదైనా చేసే తీరుతాను. కాబట్టి మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, మీకోసం నేను ఉన్నాను.